నమస్తే సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము అనంతపురం జిల్లా గుంటకల్ మండలం పామిడి దగ్గర ఇమాంపురం అనే విలేజ్. సార్ మీ పేరు? నా పేరు విజయ్ సార్. విజయ్ సార్, ప్రజల్లోన ప్రజాగళం సభ యొక్క స్పందన ఎలా ఉండింది సార్? సార్ ప్రజాగళం స్పందన అయితే రాష్ట్రంలో ఈ ఈ ఉపాధ్యాయ ఉద్యోగ ఇలాంటి నియామకాలు ఏవి కూడా చేయకపోవడంతో ఓకే మన రాష్ట్ర ప్రభుత్వం పైన నిరుద్యోగులంతా చాలా చెప్పాలంటే చాలా ఆవేదనతోనే ఉన్నారు. ఓకే ఇట్లాంటి టైంలో నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఓకే కేంద్రంలో కూడా మళ్ళా అదే ప్రభుత్వమే వస్తుందనే ప్రజల్లో ఉంది కాబట్టి ఓకే చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో మన రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ పొత్తు ఎంతైనా అవసరం అని చెప్పేసి ఆయన రాజకీయంగా కొన్ని స్థానాలను వాళ్ళకి ఇవ్వవలసి వస్తున్నా కూడా రాష్ట్ర యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నాము. ఓకే ప్రజాదళంలో కూడా నరేంద్ర మోడీ గారు ఏమని అన్నారు, ఒకటే ఒక విషయం చెప్పినారు, అంటే ఈ ప్రభుత్వము మంత్రులు అంతా అవినీతిలో కూరుకుపోయినారు అనే ఒక చిన్న వర్డ్ మాత్రమే వాడినాడు. ఓకే అది చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పినారు. అంటే ఈ గత 5 ఏళ్లలో నేను చేసినది పోలవరం 70%, దాదాపు 11 జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పినాను అంటే కేంద్రం యొక్క సహకారంతో అన్నాడు. ఆయన ఎక్కడంటే ఒకటే మనం విభేదించినాం, అది ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకపోవడంతో అనేసి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇంకా ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పరిపాలన పైన రాష్ట్రానికి ఏమన్నా ఇట్లా అభివృద్ధి పైన ఆలోచించి ఆ రోజు రాజకీయంగా ఆయన ఆలోచించలేదేమో, ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరస్కరించినారు. రాజకీయాలపైన ఆయన సరైన దృష్టి పెట్టకనే అప్పుడు ఓడిపోయిందని అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడైతే అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడతారనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఓకే సార్, మోదీ గారు చంద్రబాబు గారిని ఆప్యాయంగా పలకరించారంటున్నారా? అంటే మోడీ గారు ఇప్పుడుండే స్థాయిలో ప్రధాని, ఆయన మళ్ళీ కూడా ప్రజల్లో తిరిగిలేని నాయకుడు అయిపోయినప్పుడు ఆయనకుండే ఉద్దేశం ఏదో ఆయనకుంటాది. అంటే రాష్ట్రాల్లో ఉండే ప్రతి నాయకుడితోనూ మోడీ గారు ఎట్లంటే చాలా ఆయన కూడా అంటే వాళ్ళకి ఎంత వరకు అంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళకి ఏదైతే రాష్ట్రాల్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా లేదు, ఇక్కడ బీజేపీ, ఇక్కడ టీడీపీ కావచ్చు, అక్కడ వైసీపీ కావచ్చు, బీజేపీకి మద్దతు ఇస్తూనే వస్తున్నాయి. అంటే టీడీపీ ఇట్లా బహిర్గతంగా పొత్తు పెట్టుకున్నా గానీ వైసీపీ కూడా కొంచెం అంతర్గతంగా కావచ్చు కొన్ని వాళ్ళకి వాళ్ళ విధానాల్లో సపోర్ట్ చేసిండేది కూడా వైసీపీ కూడా దాంట్లో భాగమే. కాబట్టి మోడీ అవసరాల రీత్యానో లేకపోతే బీజేపీ అవసరాల రీత్యానో బీజేపీ కొంచెం తప్పుగానే ఉంటుండొచ్చు. ఇక్కడ ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ పొత్తులో చాలా ఆయన కీలక పాత్ర. కాబట్టి పూర్తిగా టీడీపీతో బీజేపీ నాయకుడు మమేకమైనాడు అనేది కూడా కొంచెం చెప్పలేము అది. కానీ చంద్రబాబు గారు ఏంటంటే మళ్ళీ కూడా బీజేపీనే కేంద్రంలో వస్తుంది, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినాక కూడా బీజేపీకి అవసరం పడుతుంది అనే ఉద్దేశం ఒకటి, ఇక్కడ ఓటింగ్ పోల్ మేనేజ్మెంట్ కోసం కూడా కొంచెం పొత్తు పెట్టుకున్నాడు. ఇట్లాంటి ఉద్దేశాలతోనే ఆయన పొత్తు పెట్టుకున్నాడు. సో ప్రజలు ఏ విధంగా మరి దీన్ని చూడాలా, ఏ విధంగా చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అని. 2014లోన 2024లో డిఫరెన్స్ ఏమని కనపడింది సార్? అంటే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు గారికి మధ్య వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళ యొక్క భావోద్వేగాలు కానీ. సార్ 2014లో బీజేపీ టీడీపీకి ఏకైక మిత్రపక్షం 2014లో. 2014లో బీజేపీకి టీడీపీ అవసరం కంటే బీజేపీకి టీడీపీ అవసరం ఉండే. ఇప్పుడు 2024లో బీజేపీకి టీడీపీ అవసరం వాళ్ళకి అంత లేదు. ఈ స్టేట్ పోయినా మాకు ఎక్కువగా వచ్చే మెజార్టీ స్థానాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మాకే మద్దతు ఇస్తారు అనే ఉద్దేశంతో మోడీ గారు కూడా ఉండేది. కాబట్టి ఆప్యాయత అట్లాంటిది కొంచెం చెప్పలేము సార్. ఎన్డీఏ నుంచి చంద్రబాబు గారు రావడానికి కారణం ఏమిటారు? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే. ప్రత్యేక హోదాని ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు
ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మేము 25 స్థానాలు ఇవ్వండి, మేము మెడలు వంచుతామని అన్నాడు కదా. అంటే ఆయన ఈ మైండ్ ఇట్లనే ఉందేమో, ప్రజలు కూడా ఇట్లనే ఉన్నారేమో అనేసి ఆయన కూడా మీరు హోదా ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి ఫస్ట్ ప్రత్యేక ప్యాకేజ్ కూడా చంద్రబాబు గారు ఈ అభివృద్ధి చేయించలే ప్యాకేజ్ తోనే అనుకున్నారు ఆయన కూడా. కానీ తర్వాత ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేసి ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిండేది. పర్ఫెక్ట్ అది ఏం లేదు అలా. మళ్ళా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 22 స్థానాలు తీసుకున్నా కూడా ఆయన మాత్రమే కానీ దాన్ని ఊస కూడా ఎత్తలేదు కాబట్టి ఇంకా మాట్లాడే రైతు కూడా లేవని అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్డీఏలోకి చేరడం కారణం ప్రత్యేక హోదా ఇస్తామన్నారు సార్. ప్రత్యేక హోదా అనే కంటే ఎన్డీఏలోకి చేరడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మళ్ళీ కూడా బీజేపీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ప్రజలు అంటున్నారు. మొత్తం ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ కేంద్రంలోనే కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అభివృద్ధి కాంక్షకుడు కాబట్టి ఈ పొత్తు ఉంటేనే మళ్ళా ఆంధ్రప్రదేశ్ కి నిధులు తేగలను, ఆంధ్రప్రదేశ్ ని మరీ మునుపటిలో అభివృద్ధి చేయగలుగుతాను, రాజధాని నిర్మించగలుగుతాను, పోలవరం నిర్మించగలుగుతాను, ఇట్లాంటి ఉద్దేశాలతోనే ఈ రోజు చంద్రబాబు గారు ప్రధానంగా ఎన్డీఏతో కూడా అలయన్స్ చేసినాడు. ఓటు పోలింగ్ మేనేజ్మెంట్ ఒకటి, కేంద్రం అన్నదాతలు కూడా కావాలనే ఉద్దేశంతోనే పోయినసారి 2019 ఎలక్షన్స్ లో వైసీపీకి పూర్తి స్థాయిలో కేంద్రం సహకరించింది అనేది సత్యం అది. సార్ కేంద్రం సపోర్ట్ తో అయితే మనం గెలిచగలము అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఎన్డీఏలకు చేరినారంటారా? అంటే కేంద్రం సపోర్ట్ తోనే మనం గెలవగలము అనేది కాదు. కేంద్రం సపోర్ట్ తో ఉంటే రాష్ట్రానికి అభివృద్ధి తేవచ్చు, నిధులు తేవచ్చు, ఇది ఒకటి. కొంచెం ఓ రకమైనటువంటి ఇప్పుడుండే ఎలక్షన్స్ జరుగుతున్న విధానం కూడా కొంచెం కేంద్రం సపోర్ట్ అయితే ఉండబడుతుంది. అంటే కనీసం అంటే పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి తెలంగాణలో ఉంది, మరి తర్వాత కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ఉంది, వాటి యొక్క అభివృద్ధి లేదంటారా? అంటే అక్కడ ఆ ప్రాంత ప్రజలు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా అక్కడ ప్రభుత్వాలు నడుచుకున్నప్పుడు ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. తెలంగాణలో 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పాలన చూసిన ప్రజలు రేవంత్ రెడ్డి యొక్క చాతుర్యము ఇవన్నీ పనిచేసినాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. అంటే లాస్ట్ 2 months వరకు టీఆర్ఎస్ అని లాస్ట్ 2-3 months లో మొత్తం ప్రజలు మారిపోయినారు. ఎందుకంటే అక్కడ అంత ఇంత మన స్టేట్ తో పోల్చిందంటే కన్నా అంత ఇంత తెలంగాణని కేసీఆర్ అభివృద్ధి చేసినాడు. మన సీఎం మన ఏపీకి 5-10 డబ్బులు ఇవ్వడం తప్ప ఏవైనా ఒక అభివృద్ధి పనులు జరగలేదు. ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగ వాళ్ళే కాకుండా నిరుద్యోగులకు కూడా ఎక్కడ అసలుకి కొంచెమైనా ఏదైనా ఉద్యోగం చిక్కే ఆసరా కూడా లేకోకుండా చేసినాడు. సార్ టీడీపీ హయాంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా 2014? రైట్ సార్, టీడీపీ హయాంలో దాదాపు మనకి కళ్ళకు కట్టినట్టే అమరావతి రాజధాని నిర్మాణం జరిగిందే. అదంతా గ్రాఫిక్స్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ ఏంటి సార్, ఇప్పుడు అక్కడే ఉండి పాలిస్తున్నారు. అదంతా రాజకీయంగా వాళ్ళు విమర్శలు గాని అభివృద్ధి అయితే జరుగుతుండే. ఈ రోజు తెలంగాణ కేవలం హైదరాబాద్ చూసుకునే అంత డెవలప్డ్ స్టేట్ మాదిరి అనిపిస్తుంది. మనకి కూడా ఒక రాజధాని, మంచి రాజధాని ఉండిందంటే ఈ రోజు మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి కదా. ఒకసారి ఏమో 3 రాజధానులు అంటే ఇప్పుడేమో మళ్ళా వచ్చినాక విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానంటున్నావు. ఒక నిజాయితీగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా 100% పూర్తిగా తప్పు అడిగారు. అభివృద్ధి చెందిందే ఇట్లా అభివృద్ధి నమూనాకి రాజధానులు అయితే ఇంకా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రాల్లో ఎన్ని రాజధానులు ఉండాలా? సార్ అభివృద్ధి వికేంద్రీకరణ కూడా ఒక విధంగా మంచిదే అని నిపుణులు చెప్తా ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధాని అయితే జిల్లాకో రాజధాని చేస్తాం, ఇంకా వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి జరుగుతుంది కదా. అంటే జిల్లాకో రాజధాని అంటే అభివృద్ధి జరగాలంటే ఒక ప్రాంతము అనేది ఏం కాదు. రాజధాని వచ్చేసి రాజధాని ప్రాంతము వనరులు పుష్కలంగా ఉండి అక్కడ ఐటీ ఇవన్నీ డెవలప్ అయితే అక్కడ ఉంటూ అక్కడ నుంచి వచ్చే ఆదాయంతో మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయగలగాల. ఒక్కొక్క చోట ఒకటి ఉంటే ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు, వ్యయ ప్రయాసాలు తప్ప ఏముండదు.
లాస్ట్ 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల, మనం రాష్ట్రం విడిగొట్టడం వల్ల మనకు ఆర్థిక తీవ్రత అనే లోటు చాలా కనిపించింది. దానివల్ల అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే, అంటే రాయలసీమలో ఒక హైకోర్టు, తర్వాత అమరావతిలో ఒక తర్వాత విశాఖపట్నంలో ఒక విధమైన ఇండస్ట్రియల్ ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తే మన యొక్క వనరులను మనం పెంచుకుంటాం అనే కాన్సెప్ట్ పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా సార్. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు కాదు, ఈ 15 సంవత్సరాలు కాదు, అక్కడ హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చూసి కోరుకోనేది కాదు. ఆ ప్రాంతం వాళ్ళు, వాళ్ళ అభిమతం మేరకు, వాళ్ళ పాలన వాళ్ళు, మా సంస్కృతి కొంచెం భిన్నమైనది అని చెప్పేసి దాదాపు వాళ్ళు 50 సంవత్సరాలుగా తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అనే వాళ్ళంతా ఎప్పటి నుంచో ముందుకెళ్తున్నారు. కానీ మన భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన కొద్ది సంవత్సరాల తర్వాతే కూడా వాళ్ళు ప్రత్యేకవాదాన్ని ఎంచుకున్నారు. అయితే ఆ ప్రజల్లో అంత చైతన్యం లేకనో ఇంకొక విషయమో ఎట్లో ఇక్కడి వరకు వచ్చేసింది. తీర చివరి దశలో అది కేసీఆర్ గారు హైప్ తీసుకొని పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వగలిగింది. అంతే తప్ప కేవలం హైదరాబాద్ ఇప్పుడు ఈ అనేది ఏం కాదు. వాళ్ళు కోరుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ ఎంతైనా బాగా అభివృద్ధి చెందడం, ఐటీ కావచ్చు, ఇవన్నీ సైబరాబాద్ ఇవన్నీ కావచ్చు. ఎంతైనా చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా ఆయన అభివృద్ధి కాంక్షకుడే. ఓకే సార్, ఇప్పుడు మోదీ ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల జగన్ గారి గ్రాఫ్ ఏమైనా తగ్గిందంటారా, లేకుంటే స్టాండర్డ్ గా నిలబడింది అంటారా? గ్రాఫ్ ఒక రావడం వల్ల గ్రాఫ్ పెరిగింది తగ్గింది అనుకుంటే, ఈయన పరిపాలన విధానాలు అనుసరించి ప్రజలు గ్రాఫ్ నిర్ణయిస్తారు తప్ప మోడీ ఒక రోజు వచ్చిపోతే గ్రాఫ్ పెరుగుతుంది, లేకపోతే ఒక రోజు వస్తే గ్రాఫ్ తగ్గుతుంది, ఇవన్నీ ఏముండవు సార్. కేవలం ఇది ఆ రోజు సభ అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే సంక్షేమ రూపంలో కానీ, తర్వాత నిరుపేదలకు సేవ చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 100% ఫెయిల్యూర్ సీఎంఏ. ఓకే, ఏ విధంగా చెప్పగలుగుతారు సార్? ఆయన పథకాలు సరే సార్ 100% చేస్తా అంటాడు. పెళ్లి కానుక ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చి లాస్ట్ 2-3 months దాన్ని ఓపెన్ చేసినారు, వదిలిపెట్టేయండి. ఏటా డిఎస్సి అనే, జాబ్ క్యాలెండర్ అనే పాయ వదిలిపెట్టేయండి. ఎన్ని ఉన్నాయి సార్ అసలుకి? ఒక ఏ ఊర్లో ఒక రోడ్డు, ఒక లైట్ వేసిండే దినాలు ఉంటే ఏ గ్రామంలో అయినా కనీసం ఒక లైట్ పోని వదిలిపెట్టండి. రైతులకి సబ్సిడీ ఇచ్చినాడా? రైతులకి సబ్సిడీతో సార్ డ్రిప్ ఇవన్నీ స్ప్రింక్లర్లు 90% ఎస్సీ ఎస్టీలకి బీసీలకి 90% తో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే రాయలసీమ జిల్లాలో తీసుకున్నారు రైతులు. ఈ రోజు ఎప్పుడు తీరా ఇప్పుడు అంటే కూడా మళ్ళీ దానికి రైతు భరోసా కేంద్రం అని ఏదేదో చెప్పి లొసుగులు తీసి చేస్తున్నారు. కానీ ఎక్కడైనా రైతుకి అప్పుడు ఊరికి అప్లై చేసుకున్న వెంటనే 90% సబ్సిడీతో డ్రిప్ స్ప్రింక్లర్లు ఇట్లాంటి పైపులు ఇవన్నీ వచ్చేసి ఏం చేసినారు సార్ రైతులకి? ఏమి 10,000 12,000 ఎప్పుడు అప్పుడు 2,000 పిల్లికి మిక్సం వేసినట్లే వేస్తే దాంతో రైతు బాగుపడతాడా? ఏం జరిగింది? రైతుల కోసం ఒక నిర్ణయం, సరైన నిర్ణయం మేము తీసుకున్నాము, మీ పంట దిగుబడి ఇట్లా ఉంది అని ఒక సంవత్సరం ఈ 5 ఏళ్లలో ఏ రైతు కూడా కనీస ధరకు అమ్ముకోలేకపోయినాడు. పంటలు సరిగ్గా మొత్తం కుదేలైపోయినారు రైతాంగం కూడా. సార్, టీడీపీ హయాంలోన కమిటీ మెంబర్లను ఒకరు ఉండేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డబ్బులు తీసుకొని పని చేసేవాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి అలాంటి వ్యవస్థ రూపం మారిపోయింది అనేసి చెప్తా ఉన్నారు సార్. జన్మభూమి కమిటీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు అని ఉన్నాయి, కానీ అదే ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని వాలంటీర్లుగా నియమించుకొని ఏ విధంగా వర్క్ జరుగుతుందో అప్పుడు వాళ్ళకేం జీతాలు లేవు, అవన్నీ ఏం లేవు. ఎక్కడన్నా ఎవరైనా చోటా మోటా నాయకుడు ఏదైనా తప్పులు జరిగితే అది చెప్పలేం. కానీ ఇప్పుడు కూడా ఎంతమంది వాలంటీర్లు వృద్ధురాలు మీ మీడియాలోనే చూస్తుంటాం, పేపర్లలో చూస్తుంటాం, వేసుకొని పోయినాడు, ఆర్డర్ చేసినారు, ఈ డబ్బులు చేసినారు, ఇట్లాంటివి ఉంటాయి. అంటే ఒక వ్యవస్థలో లోటుపాట్లు అయితే లేవను అనేటాం ఉన్నింటాయి. ఆ లోటుపాట్లు సరిదిద్దుకొని రాగలగాల. ఎప్పుడైతే చంద్రబాబు గారికి తెచ్చిందో అప్పటికే జన్మభూమి కమిటీలు ఆయనే రద్దు చేసినాడు. ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే వర్క్ జరిగింది. సార్, ఈ జన్మభూమి కమిటీ మెంబర్లు వాళ్ళ చేతిలో ఉన్నంత అధికారం ఒక జిల్లా కలెక్టర్ కూడా లేదు అని అన్నారు ఒక సామాన్య వ్యక్తి టీడీపీ హయాంలో. దానికి మీ సమాధానం ఏం చెప్పగలుగుతారు? ఇది తెలుగుదేశం పార్టీని విమర్శించాలనే ఒక చిన్న కుతూహలం తప్ప దీని నుంచి ఒరిగింది ఏం లేదు. అంతే తప్ప ఏం లేదు.
సార్ ఇప్పుడు కానీ పింఛన్లను తీసుకొచ్చింది ఇది చంద్రబాబు దాదాపు చంద్రబాబు గారు 200 నుంచి 2000 రూపాయలకి తీసుకొచ్చినారు. ఓకే. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిండేది ఆయనే. ఓకే. కొన్ని పనులు కొన్ని విధానాల్లో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ దారులు అభివృద్ధి పథంలోనే పోయినాయి. ఒక్కొరు ఒక విధానంలో. కానీ వాళ్ళిద్దరితో పోల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలోనూ పోల్చుకోలేము. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలనతో ఈయన పాలనని ఏ స్థాయిలోనూ పోల్చుకోలేము. విధ్వంసము, ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ పైన ప్రతిఘటన, ఇట్లాంటివి తప్ప ఎక్కడైనా ఒక నిర్మాణాత్మకంగా జరిగిన విషయాలు ఎక్కడ ఏవి లేవు. సార్ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన? సార్ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి కదా సార్, ఎలక్షన్ జరుగుతానే తెలుస్తుంది. అట్లా అంటారా? అంటే ఇప్పుడు చదువుకున్న వారి కన్నా చదువు లేని వారు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులు ఇస్తున్నారు, మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారంట కదండి, ఇప్పుడు మీ ఇంటికి మంచి జరిగితే నాకు ఓటు వేయండి, లేకపోతే లేదు. అది విన్నారా? ఆ మాట విన్నారా మీరు? విన్నాం సార్. ఏ ఇంటికి మంచి జరగదట్లయితే ఆయన ఇచ్చిన 10,000లో ఇప్పుడు బ్యాళ్ళు ఎంత రేటు ఉన్నాయి, ప్రతిదీ ఎంత రేటు ఉన్నాయి, పెట్రోల్ ఎంత రేటు ఉన్నాయి, నిత్యావసర సరుకులు ఎంత రేటు ఉన్నాయి. గత 4 ఏళ్ళకి మీరే చూడండి, గత 4 ఏళ్ళకి ఇప్పుడు 4 ఏళ్ళు ఇప్పుడు పోలిసి ఎంత ధరలు పెంచేసినారు, ఎంత ట్యాక్స్. ఇదంతా ఎక్కడ కూడా పేదవాళ్ళకి మంచి చేసింది ఏం లేదు. కానీ ఇదంతా ఉద్దేశం అంతే. ఏంటి, మీకు 10,000 పడిస్తున్నా సంవత్సరానికి, ఓ 15,000 ఇస్తున్నారు సంవత్సరంలో 15,000 రోజు వారికి లెక్క పెట్టండి సార్. మనం పడేది ఎంత అవుతుంది, ఆయన ఇచ్చేది ఎంత అవుతుంది సార్? మన రాష్ట్రంలోనే సార్ అనంతపురం జిల్లాలో ఒక కియా అట్లాంటి సంస్థను ఒకటి ఏర్పాటు చేసినారు, లేకపోతే ఇంకో చోట ఇంకోటి ఏర్పాటు చేసినా అక్కడ ఉపాధి పొందుతున్నారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలు ప్రత్యేకంగా పరోక్షంగా బతుకుతున్నాయని చూపించగలిగారు కదా. ఓకే సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ వ్యవస్థ వెళ్ళండి, వారి యొక్క అర్హులైన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి వివరించి అర్హులైన ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేయండి అనేసి చెప్తూ వాలంటీర్ ద్వారా మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా వస్తుంది. మన రాష్ట్రంలోనే రైతులకు ఈ విధంగా అవగాహన, అంటే రైతు భరోసా విషయంలో అయితేనేమి, పంట బీమా విషయంలో అయితేనేమి, సబ్సిడీ విషయంలో అయితే కానీ మన రాష్ట్రంలో ఉన్నంత అవగాహన ఎవరికి లేదు అని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం? ఇప్పటికి వచ్చిన రైతు భరోసా నిధులది వాలంటీర్లకు వచ్చిన శాలరీస్ మీరు ఒకసారి లెక్క కట్టండి, బేరేజ్ వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే రేషన్ దుకాణాలు పోయి రేషన్ ఇప్పుడు ఆ రోడ్ల పైన ఆ వెహికల్కి వాటిపైన ఖర్చు అవన్నీ చూడండి. ఇవన్నీ ఎవరికి ప్రజలకు ఉపయోగపడే విధానాలు కాదు, వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి లబ్ధి చేకూర్చే పనులు అవి. ఈ రోజు సచివాలయం వ్యవస్థ ఉంది. సచివాలయం వ్యవస్థలో దాదాపు ఒక్కొక్క సచివాలయంలో 8 గంటల నుంచి 11 మంది దాకా ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు చూసుకుంటుంటారు. అది కేవలం మీ కార్యకర్తల కనసన్నంలో నడచాలని చెప్పి ఆ 50 ఇళ్ళకి ఒకరిని పెట్టేసి ఈ విధానాలు తప్ప ప్రజలకు మేలు చేసేది ఏం కాదు. ఉద్యోగాలు నియమించినప్పుడు పరీక్షలు పెట్టి వాళ్ళు చదువుకొని రాసి వచ్చిన వాళ్ళు అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో వాళ్ళు చూసుకుంటారు. ఈ వాలంటీర్లు ఏంటి, వాళ్ళు మా పార్టీ కాదు, వీళ్ళు మా పార్టీ కాదు, మా ఊర్లోనే మీకు కావాలంటే రాండి మా ఊరికి వైఎస్ఆర్ చేయుతుంది. కేవలము అక్కడుంటే నాయకుడు దాదాపు 11 మంది వైఎస్ఆర్ చేయుతుంది అసలుకి వాళ్ళతో సమ్ వేపించకుండా తీసేసినాడు. అది మళ్ళీ పాపం మా ఎమ్మెల్యే గారికి తెలుసో తెలీదు మాకు తెలియదు, కానీ మా దగ్గర ఉండే నాయకుడే. మరి ఇట్లాంటి ఉదాహరణలతో సహా ఇక్కడ పడుతున్నాం. మేము సచివాలయం పోతే అక్కడ ఉండే సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఇట్లా చేయకూడదు, ఏం చేస్తాం, మా చేతుల్లో లేదు. కలెక్టర్ గారికి అందరికీ కూడా అద్దీలు ఇచ్చొచ్చినాం, అన్నీ చేసినాం. అది బుట్టదాకలైనాయి తప్ప అక్కడ ఉండే అర్హులైనటువంటి సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేకపోయినారు. మళ్ళీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు అసలుకి? మీకు సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అప్పుడు అప్లై చేసినటువంటి పేపర్లు కూడా ఉంటాయి. కలెక్టర్ గారి దగ్గరికి పోయి అక్కడ స్పందనలో ఇచ్చి వచ్చినారు, కానీ ఏం జరగలేదు. అంబు కూడా ఏం ఇచ్చుకోలేదు. ఇంకా ఒకటి చెప్పాలంటే గతంలో వైసీపీకి వేసిన వాళ్ళు ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేయలేదని చెప్పి తీసేసినవి ఉన్నాయి. మరి ఎక్కడ ఈ వ్యవస్థలన్నీ ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఒకళ్ళ ఎక్కడ లేవన్నప్పుడు ఎట్లా ఏ విధంగా తీసేయగలిగినారు? సార్ ఇప్పుడు సిద్ధం సభలు నడిచాయి 4 సిద్ధం సభలు నడిచాయి. ఈ సిద్ధం సభల కన్నా ప్రజాగలం సభకు జనాలు ఎక్కువ వచ్చారా, తక్కువ వచ్చారా?
సార్ సభలకి జనాలు వచ్చేది చాలా అసలుకి ప్రజలు నిర్ణయించే తీర్పు ఓటది చాలా తేడా ఉంటది. ఓకే. ఎందుకంటే చిరంజీవి గారి సభలకి పవన్ కళ్యాణ్ సభలకి ఒక స్వచ్ఛందంగా కూడా ఇచ్చిన తేడాలు ఉన్నాయి. ఓకే. మరి అప్పుడు ప్రజల్లో ఎందుకు గెలవలేకపోయారు? ఇప్పుడు సిద్ధం సభలు జరిగిందంటే ఒక సిద్ధం సభ జరిగిందంటే మొత్తం వ్యవస్థలన్నీ సిద్ధం సభ కోసమే పనిచేస్తున్నాయి. ఆర్టీసీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ సిద్ధం సభ కోసమే ప్రయోజనం చేసి ఒక్కొక్కసారి 40 నియోజకవర్గాలు 50 నియోజకవర్గాల నుంచి ఒక చోటికి జనాల్ని దోరినారంటే ఎంత జనం ఒక చోట స్తంభించిపోతాయి అసలుకి. ఇన్ని వ్యవస్థలు పనిచేసి జనాల్ని తోలినారని అన్నప్పుడు మీరు ఆలోచించాలి ఇంకా ఏ విధంగా సక్సెస్ కాకోకుండా ఉంటాయి, ఏ విధంగా సభల్లో జనాలు కనపడుకోకుండా ఉంటారు. సరే, ఇప్పుడు ప్రజాగలం సభకు ఆర్టీసీ తరపున 3000 బస్సులు ఇస్తామంటే మాకు 900 బస్సులే చాలు అని అన్నారు అని విన్నాం. దానికి సమాధానం అంతే కదా సార్. ఎందుకంటే ప్రజల్ని డబ్బులు పెట్టి ఎక్కడి నుంచో ఎక్కడికో ఒక చోటికి తరలించే బదులు ఆ ప్రాంత వాసులు అక్కడుండే వాళ్ళే ఆ సభకు హాజరైతే సార్. అంటే అదే ఉద్దేశమే ఉంటది, అంత తప్ప ఇంకో విషయం లేదు. అందులో ఎంత ప్రజలకు కూడా కష్టం కదా సార్. బాబు రావాలి జాబు కావాలి అని 2014 ముందర మనము ఏ గోడల మీద కూడా చూసాం, బాబు రావాలి జాబు కావాలి. 2014 తర్వాత బాబు వచ్చాడు, జాబు వచ్చిందా? 2014 అప్పుడు కూడా 2 సార్లు డిఎస్సి జరిగింది, గ్రూప్ 2 జరిగింది, పోలీసు జరిగినాయి. ఇన్ని జరిగినా కూడా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినాం మేము కూడా. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చూసేల కల్లా అదే బెటర్ గా నడిచింది. ఒక డిఎస్సిని నిర్వహిస్తే అది కూడా ఒక చౌకలు గ్రూప్ 1 చూడండి, హైకోర్టు నిలిపేసింది. ప్రతిదీ అసలుకి అవినీతి అని చెప్పేసి ఏకంగా రద్దు చేయడం ఏంటి పరీక్షలు రాసిన విధానాలు. ఇప్పుడు చూడు డిఎస్సి 10 రోజుల్లో నోటిఫికేషన్, 5 రోజుల్లో పరీక్ష. ఏంది ఇది వ్యవస్థేనా? అసలుకి అప్రమాణత ఉండాలా, విశ్వసనీయత ఉండాలా ఇవన్నీ పరీక్షలకి. ఒక పరీక్షను రాసినామంటే ఎన్నిసార్లు వచ్చినా కూడా అదే మార్కులే రావాలా. ఒక్కొక్క రకం వచ్చినాయి. ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పైన ఇవన్నిటి పైన కూడా అయిపోతుంది. మొన్ననే కదా తీర్పు ఇచ్చింది. ఏదలేండి సార్, అసలుకి ఎన్నైనా చెప్పండి. ఇప్పుడు ఉంటే గవర్నమెంట్ అయితే సరైన నిర్ణయం ఏదో ప్రతీకారం తప్ప ప్రజలకి ఒరిగేది ఉండేది ఏం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగిండేది ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. రైతులకి నిరుద్యోగులకి ఎవరికి కూడా న్యాయం జరిగింది లేదు. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ ఒక్క విషయం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోన చంద్రబాబు గారి హవా నడుస్తుందా, పవన్ కళ్యాణ్ గారి హవా నడుస్తుందా, మోదీ గారి హవా నడుస్తూ ఉందా? సార్ ఒకరి హవా అనే అంటే ప్రజలు కూడా కొన్ని పార్టీలకి సిద్ధాంతాలకి కొంచెం అడిక్ట్ అయిపోయినారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశమా వైసీపీనా అనే ఎక్కువ శాతం ప్రజలు అట్లున్నారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా అవుతాయో ఇప్పుడు చెప్పడం కష్టం కాదు. ఈ ఓటింగ్ అప్పుడే ప్రజలైతే తీవ్ర సంతృప్తితోనే ఉన్నారు, కానీ అది గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. 175 గెలుస్తా అనేప్పుడు ఏ విధంగానో మళ్ళీ చూడాలి ప్రజలు ఏ విధంగా చేస్తారు. 175 గెలుస్తుంది, ఇంకా ఎక్కువే గెలుస్తుంది చూడాలా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ విధంగా ప్రజల్లోన మరి ప్రజాకాలం యొక్క ప్రభావం ఎలా ఉంది, వారి యొక్క స్పందన ఎలా ఉందని వారి యొక్క కార్యకర్తలు మరి కాలర్ రూపంలో ఈరోజు మనం వినడం కూడా జరిగింది. ఈ యొక్క అంటే చంద్రబాబు గారు తర్వాత మోదీ గారు 2014 నుంచి 2024 వరకు మరి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఏ విధంగా అప్యాయంగా పలికిస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రతికూలంగా ఆయనకు స్పందించారు అనే అంశాలపైన ఈరోజు మనం లైవ్ డిబేట్లో రావడం జరిగింది. మరి అదే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ప్రజాగలం అనే ఒక సభకు హాజరవడం జరిగింది. ఈ సభలోన ప్రజాగలం సభలోన నరేంద్ర మోదీ గారు మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీను కాంగ్రెస్ 2-1 అని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఇలాంటి మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫిక్స్ ఏమైనా తగ్గుతుందా, మరి ఆయన గ్రాఫిక్ అంటే ఆయన విలువ ఏమైనా తగ్గుతుందా, ఆయన విలువ అలాగే ఉంటుందా, పెరుగుతుందా అనే అంశాల మీద కూడా ఈరోజు మనం లైవ్ డెబిట్లో వచ్చాము. మరి సిద్ధం సభల కంటే ప్రజాగలం అనే సభలకు ఎక్కువ జనాలు వచ్చారా, తక్కువ వచ్చారా, ఎందువలన ఇక్కడ
మైనస్ అయింది, ఎక్కడ ప్లస్ అయింది అనే అంశాల మీద కూడా మనం ఈరోజు లైవ్ డిబేట్లో వచ్చాం. మరి ఈ లైవ్ డిబేట్లోనూ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. మరి లోకల్లోన ఉన్న వాళ్ళని చాలు, మరి వేరే ఒక నియోజకవర్గం నుంచి ప్రజలను తీసుకువచ్చి ప్రజలకి డబ్బులు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళు ఎందుకు అనేసి ఒక కార్యకర్త మాట్లాడడం జరిగింది. ఇలాంటి విషయాల్లోన మనం ఈరోజు లైవ్ డిబేట్కి వచ్చాము. తర్వాత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోన మోదీ గారు వే ఉందా, పవన్ కళ్యాణ్ గారు వే ఉందా, లేదంటే ఇక్కడ చంద్రబాబు గారు వే ఉందా, అంటే వారి యొక్క హవా ఉందా, ఎవరి హవా ఉంది, ఎవరిది బాగా ఎవరు ఊపి మీద జనాలు రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనం అడగడం జరిగింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అభిమానం గుండెల్లో కాదు ఓటు రూపంలో చూపించండి అనేసి కూడా మనం విన్నాము, పేపర్లో కూడా చూసాము. ఇలాంటి విషయాల్లో ఈరోజు మనం లైవ్ డిబేట్కి రావడం జరిగింది. మీ యొక్క అభిప్రాయాన్ని ఏమన్నా ఉంటే మన ఛానల్ రూపంలోన మీరు కాల్ చేయవచ్చు. మన కాల్ చేయాల్సిన నంబర్ 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని మరి ఏ విధంగా మీ యొక్క అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం మన ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా మరి మీరు మాట్లాడవచ్చు అనే కాన్సెప్ట్ మీద మనం లైవ్ డిబేట్ తీసుకుంటున్నాం ప్రతిరోజు కూడా. మరి లైవ్ డిబేట్లోన మీ యొక్క అమూల్యమైన సలహాలు, సందేహాలు, సందేశాలు కూడా ప్రజలకు తెలియపరచవచ్చు. ఈరోజు ఈ యొక్క టాపిక్తో ముగిసి రేపు సరికొత్త టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.